వాట్ ఇఫ్ ఐ టెల్ యూ, ఈ ఎప్స్టీన్ ఫైల్స్ కప్పిపుచ్చడానికి వార్స్ జరుగుతున్నాయా? ఫిబ్ 19 నుంచి ఫిబ్ 27 వరకు వరల్డ్ మీడియాలో ఒకటే టాపిక్, ఎప్స్టీన్ ఫైల్స్. ఈ ఫిబ్ 19 నుంచి ఫిబ్ 27 వరకు పెద్ద పెద్ద పేర్లే బయటకు వచ్చాయి. ప్రిన్స్ ఆండ్రూ అరెస్ట్ అయ్యారు, బిల్ గేట్స్ అపాలజీ చెప్పారు, హిలరీ ఎక్స్పోజ్ అయింది, బిల్ సిల్టన్ పేరు ఎక్స్పోజ్ అయింది, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేశాడు. వరల్డ్ టెలివిజన్ మొత్తం ఒకటే డిస్కషన్, ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ ఫైల్స్. అప్పుడే సడన్ గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ స్టార్ట్ చేసింది. దాని నెక్స్ట్ డేనే ఇరాన్ ఇస్రాయల్ వార్ స్టార్ట్ చేసింది. వార్ లో సుప్రీం లీడర్ చనిపోయాడు. 2 days లో 2 wars. గ్లోబల్ ఫోకస్ మొత్తం వార్స్ వైపు టర్న్ అయిపోయింది. ఎప్స్టీన్ ఫైల్స్ ని ఫుల్ గా అరెస్ట్ చేయడం కష్టం, కానీ పబ్లిక్ మైండ్ ని డైవర్ట్ చేయడం ఈజీయే కదా. అందుకే ఈ వార్ స్టార్ట్ చేశారా? ఇరాన్ వార్ స్టార్ట్ చేసిన సేమ్ డేనే ఓపెన్ ఏఐ కి పెంటగాన్ తో కాంటాక్ట్ వచ్చింది. పెంటగాన్ యుఎస్ వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్. ఈ ఓపెన్ ఏఐ లో బిల్ గేట్స్ కి షేర్ ఉంది త్రూ మైక్రోసాఫ్ట్. ఈ వార్స్ అన్ని జరుగుతున్న బిల్ గేట్స్ కి మాత్రం బిలియన్స్ వర్తైన ప్రాజెక్ట్ వచ్చింది. మనమేమో వార్స్, మిసైల్స్ ఇవన్నీ చూస్తున్నాం, కానీ వాళ్ళేమో ప్రాఫిట్స్ పొందుతున్నారు. ఇదంతా కోఇన్సిడెన్సా? మనం ఈ న్యూస్ అన్ని సపరేట్ గా చూస్తున్నాం, కానీ అన్ని టైమ్ లైన్స్ ని కలిపితే మీకు ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇది కాన్స్పిరసీ అని చెప్పలేము, కానీ సింపుల్ గా ఇది కోఇన్సిడెన్స్ అని కూడా ఇగ్నోర్ చేయలేము. వాళ్ళు మీడియాని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు ఫారెన్ పాలసీస్ ని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఏమైనా చేస్తారా? వాళ్ళని మనం ఏం చేయలేమా? ఏం చేయలేం, ఎందుకంటే వాళ్ళు టూ స్ట్రాంగ్. ఇలాగే ఉంటే వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయిపోతుందా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి.